మెహందీ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? కొమ్మలు బలహీనంగా ఉన్నాయా? బొప్పాయి గింజలతో చేసిన ఈ ఫెర్టిలైజర్ వేస్తే మెహందీ మొక్క వేగంగా పెరుగుతుంది. కెమికల్స్ లేకుండా ఇంట్లోనే పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం బొప్పాయి గింజలతో తయారు చేసే న్యాచురల్ ఫెర్టిలైజర్ని మెహందీ మొక్కకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. చాలామందికి మెహందీ మొక్క నెమ్మదిగా పెరగడం, ఆకులు చిన్నగా రావడం, కొమ్మలు ఎండిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది, ఆకులు గుబూరుగా వస్తాయి, వేళ్ళు బలంగా మారుతాయి, ఆకుల రంగు గాఢంగా మారుతుంది. మరి మెహందీ మొక్కకు ఇది ఎందుకు మంచిది అనే విషయానికి వస్తే, బొప్పాయి గింజల్లో ఉండే నైట్రోజన్, పొటాషియము, న్యాచురల్ ఎంజైమ్స్ మెహందీ మొక్క గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. అవి కొత్త కొమ్మలు రావడానికి, ఆకులు దట్టంగా గుబూరుగా రావడానికి, వేళ్ళు బలంగా దృఢంగా మారడానికి, మట్టి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. మరి ముఖ్యంగా టబ్బుల్లో పెంచే మెహందీ మొక్కకు ఇది చాలా ముఖ్యమైన ఫెర్టిలైజర్ అన్నమాట. అయితే కావాల్సినవి ఏంటివి కావాలి, అసలు ఏం చేయాలి అనే విషయాలు గినంగా పూర్తిగా తెలుసుకుందాం. అయితే డిఫరెంట్ యాంగిల్లో తయారు చేయొచ్చు. నేను సింపుల్గా వేసిన ఈసారి, ఇంకా కొంచెం గ్రాండ్గా గినంగా తయారు చేయొచ్చు అనమాట. అది నెక్స్ట్ టైం చేసి చూపిస్తా. ఇకపోతే ఈ మెహందీ గింజలు ఫస్ట్ కంట్రోల్గా ఇనంగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను వీడియో చేసిన, ఆ వీడియో నా ఛానల్లో ఉంది. అసలు ఫెస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఏ రకంగా ఉపయోగించాలనే విషయాలు డీటెయిల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూడండి ఆ వీడియో. ఇంకా ఫెర్టిలైజర్స్ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ గురించి కావాలన్నా కానీ నా ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. మీరు తప్పకుండా చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇకపోతే ఇక చూడండి, గోరింటాకు మొక్క అసలు ఇట్లా గుబూరుగా రావడం, ఇది సమ్మర్ సీజన్, బాగా దట్టంగా ఎండ కొడుతుంది. అంటే 43 అట్లా ఉందన్నమాట టెంపరేచర్. అయినా సరే ఈ గోరింటాకు చెట్టు చాలా బాగా అవుతుంది. ఈ ఎండకి చనిపోవాల్సిన మాట, కానీ ఇచ్చిన ఫెర్టిలైజర్ వల్ల ఇక కొత్త ఈగులు వస్తున్నాయి, కొత్తగా చూడండి బ్రాంచెస్ వస్తున్నాయి. అయితే మరి ఇట్లా మంచిగా బ్రాంచెస్ వచ్చి కొత్త ఈగులు రావాలంటే మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. మట్టిలో ఉన్న సారం సరిపోదన్నమాట. ఇంకా ఎప్పటికప్పుడు ఎండిపోయిన కొమ్మలను కట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటేనే మొక్క మంచి గుబూరుగా వస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మట్టి కింద తొట్టిలో గట్టిగా ఉందా, లూజుగా ఉందా అని ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. గట్టిగా అయ్యింది అంటే దాన్ని వదిలి చేయాలి. దాంట్లో ఆ మట్టిలో సారం తగ్గిపోయినట్టు అనమాట. అయితే గట్టి మట్టి ఉన్నప్పుడు దానికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇకపోతే ఇవన్నమాట బొప్పాయి గింజలు బాగా ఎండబెట్టుకున్న గలగలా సౌండ్ వస్తుంది. దీన్ని ఏం చేస్తా అంటే మిక్సీకి వేసి పౌడర్ చేస్తాను అనమాట. ఇకపోతే దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఇక డైరెక్ట్ మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను. ఇక మీకు కావాల్సి ఉంటే ఇది మజ్జిగలో, ఈ పొడిని మజ్జిగలో గినంగా నానబెట్టవచ్చు. అది నేను తర్వాత వేస్తాను ఫెర్టిలైజర్. ఇప్పుడు మాత్రం చాలా సింపుల్గా వేస్తున్నా. ఇక చూడండి, ఇదే అనమాట పౌడర్, చాలా మెత్తగా వచ్చింది. ఇకపోతే ఇక చూడండి, వాటర్లో నానబెడుతున్నా. వన్ డే నానబెడుతున్నా. ఆల్రెడీ బెల్లంతో పాటు మిక్సీకి వేసుకున్నా కాబట్టి ఇకపోతే 2 days అయిపోయింది. ఇక ఇట్లా వచ్చిందనమాట. ఇంకా వడగట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మట్టిలో ఆల్రెడీ ఇది ఇంకిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది వడగట్టుకొని పోయాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే చూడండి, వాటర్ బకెట్ అంటే 1:10 రేషియోలో, అది బకెట్ చాలా పెద్దగా ఉంది. అందుకోసం ఏమండి 10 కౌంట్ చేసి పోసినుంటే. ఇకపోతే ప్రతి మొక్కకి ఇది ఇచ్చుకుంటే చాలా మంచి గ్రోతింగ్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఉంటుంది అనమాట. తప్పకుండా మీరు మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి. ఈ గింజలు తినేసి చాలామంది పడేస్తుంటారు, అంటే ఈ కాయను తినేసి చాలామంది గింజలు పడేస్తూ ఉంటారు. ఈ గింజలను ఎప్పుడు పడేయకండి, చాలా రకాలుగా ఉపయోగపడుతుంటుంది. మీ ఇంట్లో తొట్లు ఉన్నాయంటే ఈ గింజలు చాలా ఉపయోగకారి అన్నమాట.
మీ మొక్కలలో బూజు తెగులు, తెల్లది, పేనుబంక, ఇంకా దోమ ఇట్లాంటివి ఏది తగిలినా కానీ దీంతో మంచి ఫెర్టిలైజర్ తయారు చేసి ఇస్తే మొక్కలు మంచిగా అవుతుంది. అంటే ఒకటేసారి అలా రిజల్ట్ కనిపించకపోవచ్చు, మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారు. రెగ్యులర్గా అంటే డైలీ కాదు, వీక్లీ 1 టైం అట్లా ఇలాంటి ఫెర్టిలైజర్ మొక్కలకు ఇస్తూ ఉంటే మీ మొక్కల్లో పెస్ట్ అంతా పోతుంది, పెస్ట్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మీ మొక్క మంచిగా ఎదుగుతుంది. అప్పుడు మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. ఇకపోతే మొక్క వేళ్ళ దగ్గర పోయాలి. 7 లేదా 10 డేస్కి ఒకసారి వాడాలి. ఉదయం లేదా సాయంత్రం వేయాలి. స్ప్రే చేయాలంటే ఇంకా నీరు కలపాలన్నమాట. ఇక ఆకులు గుబురుగా వస్తాయి, మొక్క పొదలాగా పెరుగుతుంది, కొత్త చిగుళ్ళు త్వరగా వస్తాయి, ఆకుల రంగు ముదురు గ్రీన్లోకి మారుతుంది, కొమ్మలు బలంగా మారుతాయి, చిన్న ఫంగల్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. కొంతకాలం తర్వాత మెహందీ ఆకులు ఎక్కువ రావడం మీరు గమనిస్తారు. ఎక్కువ వేయకండి, ప్రతిరోజు వాడకండి, ఎండలో వేయకండి, పాడైన మిక్చర్ అస్సలు వాడకండి. 7 to 10 డేస్లకు ఒకసారి సరిపోతుంది. ఇలా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీ మొక్కల్లో చాలా మార్పు కనిపిస్తుంది, మీరే గమనిస్తారు ఆ మార్పును. ఇకపోతే మీరు మీ ఇంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపోతే మీకు ఏ ఫెర్టిలైజర్ అంటే నేను పెట్టిన ఫెర్టిలైజర్స్లో మీకు ఏ ఫెర్టిలైజర్స్ నచ్చింది అనే విషయం కనుక నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఫెర్టిలైజర్స్ గురించిన డీటెయిల్స్ కావాలో కనుక అది కనుక నాకు తెలియజేయండి. ఇకపోతే ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ మీకు ఏదైనా డిఫరెంట్ ఫెర్టిలైజర్ తెలిస్తే మీరు అది ఎలా చేసిరో అనేది కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ మొక్కల్లో గ్రోతింగ్ ఎలా ఉన్నది అనే డీటెయిల్స్ కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మెహందీ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా ఈ మెహందీ చెట్టు ఇట్లా వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక మనము మన చేతికి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాం అన్నమాట. ఇక మీరు కనుక మీ ఇంట్లో ఇలాంటి మెహందీ మొక్కను మంచిగా పెంచుకోండి. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మీరు తప్పకుండా రిజల్ట్ చూస్తారనమాట. ఇలా బొప్పాయి గింజలతో ఇంట్లోనే తయారు చేసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ను మెహందీ మొక్కకు వాడితే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.